పదవులు వయస్సు అవి రాగానే మనుషులకు ఒక గౌరవం అనేది దక్కదు. కష్టంలో ఉంటే కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉండేటోడే నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్త అయితే తప్ప ప్రతి పార్టీలో ప్రతి సంస్థలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు ఉంటారు. అంటే సందర్భం ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ తల్లి లాంటిది, నేను పార్టీని కాపాడుకుంటా, మా నాయకుడిని కాపాడుకుంటా, మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు. ఇంకొక రెండో రకం ఉంటారు అవకాశవాదులు. ఎటు అవకాశం ఉంటే అటు, ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు. అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ లో పోతా అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసి ఈయన వద్దని, ఆయన కూడా సిగ్గు లేకుండా వేగినట్టుగా. అంతకంటే ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఆయన ఎవడన్నా కుర్చేసి కూర్చోమంటోడు ఉన్నాడా? అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా? నిన్న మొన్నటిదాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి, జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు, గౌరవం లేదు. ఇంత బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి? అందుకే నేను అనేది గౌరవం అనేది, గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది, మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప మనం చేసే పదవులు